ఊహించండి, ఒక మహాయుద్ధం మొదలైంది. శత్రువుల అణుదాడుల్లో రష్యా రాజధాని మాస్కో పూర్తిగా ధ్వంసమైంది. అధ్యక్షుడు, మిలిటరీ జనరల్స్, అణుబటన్ నొక్కే అధికారం ఉన్న నాయకత్వం అంతా ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయింది. మరి ఇప్పుడు రష్యా ప్రతీకారం తీర్చుకోగలదా? ఆర్డర్ ఇచ్చేవారే లేనప్పుడు అణుక్షిపణులు ఎలా లాంచ్ అవుతాయి? ప్రపంచం అనుకుంటుంది రష్యా కథ ముగిసిందని. కానీ సరిగ్గా అప్పుడే ఒక అదృశ్య హస్తం మేల్కొంటుంది. అదే డెడ్ హ్యాండ్. రష్యా అధికారికంగా దీన్ని పెరిమీటర్ అని పిలుస్తుంది. నాయకత్వం లేకపోయినా, దేశం నాశనమైన, శత్రువును మాత్రం వల్లకాటిలోకి పంపే ఈ భయంకరమైన ఆటోమేటిక్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఇది నిజంగానే ఇంకా యాక్టివ్లో ఉందా? ఈ వీడియోలో ఈ డెడ్లీ సిస్టమ్ వెనుక ఉన్న రహస్యాలను లోతుగా విశ్లేషిద్దాం. అయితే అసలు ఇలాంటి వింతైన వ్యవస్థను తయారు చేయాల్సిన అవసరం రష్యాకు ఎందుకు వచ్చింది? అది తెలియాలంటే మనం హిస్టరీలోకి వెళ్ళాలి. ఈ వ్యవస్థ పుట్టుక వెనుక ఒక భయంకరమైన గతాన్ని మనం అర్థం చేసుకోవాలి. 1970 మరియు 80వ దశకాల్లో కోల్డ్ వార్ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు అమెరికా మరియు సోవియట్ యూనియన్ ఒకరిపై ఒకరు అణుదాడులకు సిద్ధంగా ఉండేవారు. అప్పట్లో సోవియట్ నాయకత్వానికి ఒక పెద్ద భయం ఉండేది. అమెరికా గనక ఒక్కసారిగా డీకాపిటేషన్ స్ట్రైక్ చేసి మాస్కోలోని కమాండ్ సెంటర్లను నాశనం చేస్తే ఏమవుతుంది? నాయకులు చనిపోతే ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉండదు. అంటే శత్రువు దాడి చేసి సురక్షితంగా తప్పించుకుంటాడు. ఈ వ్యూహాత్మక బలహీనతను అధిగమించడానికి 1980లలో సోవియట్ యూనియన్ ఒక రహస్య వ్యవస్థను నిర్మించింది. అదే డెడ్ హ్యాండ్. దీని ఉద్దేశం ఒక్కటే: శత్రువు మమ్మల్ని చంపినా మా నుంచి తప్పించుకోలేడు అని ప్రపంచానికి చాటి చెప్పడం. సరే, నాయకులు లేకపోయినా ఇది ఎలా పనిచేస్తుంది? దీని వెనుక ఉన్న ఆ సైంటిఫిక్ లాజిక్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. డెడ్ హ్యాండ్ పనిచేసే విధానం వింటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇది ఎప్పుడూ ఆటోమేటిక్ మోడ్లో ఉండదు. ఒకవేళ తీవ్రమైన యుద్ధం వచ్చే అవకాశం ఉందని భావిస్తే రష్యా నాయకత్వం ఈ సిస్టమ్ను యాక్టివేట్ చేస్తుంది. ఆ తర్వాత ఇది ఒక అదృశ్య కాపలాదారులా మారిపోతుంది. ఈ సిస్టమ్ నిరంతరం 3 విషయాలను చెక్ చేస్తూ ఉంటుంది. 1. రష్యా భూభాగంలో భారీ పేలుళ్ల వల్ల వచ్చే ప్రకంపనలు. 2. అణుదాడులు జరిగితే పెరిగే రేడియేషన్. 3. మాస్కో కమాండ్ సెంటర్ నుండి సిగ్నల్స్ నిరంతరం వస్తున్నాయా లేదా? ఒకవేళ పేలుళ్లు జరిగి కమాండ్ సెంటర్ నుండి సిగ్నల్ రావడం ఆగిపోతే ఈ సిస్టమ్ నాయకత్వం అంతమైందని నిర్ధారించుకుంటుంది. అప్పుడు ఒక కమాండ్ మిసైల్ గాల్లోకి లాంచ్ అవుతుంది. అది దేశవ్యాప్తంగా ఉన్న వేల సంఖ్యలోని అణుక్షిపణులకు స్పెషల్ కోడ్ పంపుతుంది. ఆ తర్వాత మనుషుల ప్రమేయం లేకుండానే అణువర్షం మొదలవుతుంది. ఇదంతా వినడానికి పాతకాలపు టెక్నాలజీలా అనిపించవచ్చు. కానీ ఈ మృత్యు యంత్రం నేటికీ యాక్టివ్గానే ఉందా? చాలామంది ఇది సోవియట్ యూనియన్ పతనంతో పాటే ముగిసిపోయిందని భావించారు. కానీ వాస్తవం వేరు. అధికారికంగా రష్యా దీన్ని ఎప్పుడూ ఒప్పుకోదు. కానీ రష్యా మాజీ ఉన్నతాధికారుల ప్రకారం ఈ వ్యవస్థ ఇప్పటికీ యాక్టివ్గా ఉంది. పైగా రష్యా ఇప్పుడు దీనికి అధునాతన సెన్సార్లు మరియు AI ఎలిమెంట్స్ కూడా జోడించింది. పుతిన్ తన ప్రసంగాల్లో అప్పుడప్పుడు చెప్పే మాటలు రష్యా లేని ప్రపంచం మనకెందుకు అని చెప్పడం వెనుక ఈ డెడ్ హ్యాండ్ భరోసా కూడా ఉండవచ్చు. 2011లో రష్యన్ మిసైల్ ఫోర్సెస్ కమాండర్ ఈ సిస్టమ్ ఉనికిని పరోక్షంగా ధృవీకరించారు. ఇది కేవలం పాతకాలపు మిషన్ కాదు, ఇది నిరంతరం అప్డేట్ అవుతున్న ఒక ఆధునిక మృత్యు యంత్రం. మరి నేడు నాటోతో రష్యాకు గొడవ జరుగుతున్న సమయంలో ఈ సిస్టమ్ ఎలాంటి పాత్ర పోషిస్తోంది? నేడు ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో నాటో మరియు రష్యా మధ్య ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరాయి. ఒకవేళ పొరపాటున ఈ 2 శక్తుల మధ్య నేరుగా యుద్ధం మొదలైతే ఏమవుతుంది? నాటో తన అత్యున్నత సాంకేతికతతో రష్యా నాయకత్వాన్ని వైపౌట్ చేస్తే సరిగ్గా అప్పుడే డెడ్ హ్యాండ్ రంగంలోకి దిగుతుంది. దీనివల్ల జరిగే ఫలితాన్ని MAD, మ్యూచువలీ ఎష్యూర్డ్ డిస్ట్రక్షన్ అంటారు. అంటే ఈ యుద్ధంలో గెలిచేవారు ఎవరూ ఉండరు. రష్యా నాశనమైతే అమెరికా మరియు యూరోప్ కూడా అంతమవుతాయి. ఇదే భయం వల్ల అగ్రరాజ్యాలు ఇప్పటి వరకు నేరుగా తలపపడడానికి వెనుకాడుతున్నాయి. ఈ వ్యవస్థ ఒక భయంకరమైన శాంతిని కాపాడుతోంది. అది రష్యాకు సెకండ్ స్ట్రైక్ గ్యారంటీ ఇస్తోంది. అయితే అంతా బాగుంది అనుకుంటే పొరపాటే. టెక్నాలజీ మీద నడిచే ఈ వ్యవస్థలో ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అదేంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు.
టెక్నాలజీ ఎంత పెరిగినా అందులో లోపాలు ఉండొచ్చు. డెడ్ హ్యాండ్లో ఉన్న అతిపెద్ద ప్రమాదం ఏమిటంటే ఫాల్స్ అలామ్. ఒకవేళ ఒక పెద్ద భూకంపం వచ్చినా లేదా సాఫ్ట్వేర్లో ఏదైనా బగ్ వచ్చినా సిస్టమ్ దాన్ని అనుదాడిగా పొరబడితే? గతంలో 1983లో రష్యన్ ఆఫీసర్ స్టానిస్లావ్ పెట్రోవ్ తన విచక్షణతో ఒక అణుయుద్ధాన్ని ఆపగలిగారు. కానీ డెడ్ హ్యాండ్ అనేది ఆటోమేషన్ మీద నడుస్తుంది. మనుషుల ప్రమేయం తగ్గించినప్పుడు యంత్రాలు తీసుకునే ఒక తప్పుడు నిర్ణయం భూమిపై జీవరాశినే తుడిచిపెట్టేయవచ్చు. సైబర్ దాడుల ద్వారా ఈ సిస్టమ్ను హ్యాక్ చేసే అవకాశం ఉంటే అది మరింత భయంకరం. అందుకే ఇది కేవలం ఒక ఆయుధం మాత్రమే కాదు, మానవజాతి మనుగడకే ఒక సవాలు. ముగింపుగా చెప్పాలంటే డెడ్ హ్యాండ్ అనేది ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన ఆవిష్కరణ కావచ్చు. కానీ అది ఒక వింతైన బాధ్యతను కూడా మోస్తుంది. అది యుద్ధం మొదలుపెట్టడానికి కాదు, యుద్ధం రాకుండా ఆపడానికి తయారైన ఒక నిరోధకం. అది ప్రపంచానికి నిరంతరం ఒక సందేశం ఇస్తోంది. అగ్రరాజ్యాల మధ్య యుద్ధం అంటే అది కేవలం ఒక దేశం గెలుపు కాదు, అది మానవ నాగరికత అంతం. మరి మీరేమనుకుంటున్నారు? రష్యా వద్ద ఇలాంటి ఆటోమేటిక్ అణువ్యవస్థ ఉండటం ప్రపంచానికి క్షేమమేనా? కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇలాంటి లోతైన జియోపాలిటిక్స్ విశ్లేషణల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.